బియ్యం పిండి అప్పడాలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ అప్పడాలు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకపోయినా ఒక్కరమే హ్యాపీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి వీటిని ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ అప్పడాల ప్రిపరేషన్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామన్నమాట. అండ్ వీటిని నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండతో పని లేకపోయినా అంటే డే టైంలో ప్రిపేర్ చేసుకోవడం కుదిరిన వాళ్ళైనా ఇలా ఈ అప్పడాలు మీకు నచ్చిన టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను కొంచెం బీట్రూట్ తురుము అయితే తీసుకున్నానండి. చిన్న బీట్రూట్ని పైన పొట్టు తీసేసి తురుమేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. పొడి బియ్యం పిండి అనమాట. మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఈ అప్పడాల ప్రిపరేషన్లో మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. నీళ్ళు స్టవ్ మీద పెట్టేసుకొని నెక్స్ట్ చిన్న ఇంచు అల్లం ముక్క అనమాట. అండ్ అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని కచ్చాపచ్చగా దంచేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. బీట్రూట్ వేస్తున్నాం కదా, సో ఆ ఎగిట్నెస్ అనేది తెలియకుండా అల్లం ముక్క వేస్తే బాగుంటుందన్నమాట ఫ్లేవరు. ఇలా కచ్చాపచ్చగా దంచేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా, నీళ్ళు మరిగేటప్పుడే 1 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసాను. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి. అండ్ అలాగే చిటికెడు వంట సోడా వేసాను. వంట సోడా వేస్తే అప్పడాలు మనం బయట షాప్ నుంచి తెచ్చుకున్నట్టు ఉంటాయి టేస్ట్. అండ్ అలాగే రుచి సరిపడా సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు బీట్రూట్ తురుము కూడా వేసేసాను అనమాట. బీట్రూట్ తురుము వేసిన తర్వాత నీళ్ళు కలర్ఫుల్గా ఉంటాయండి. కానీ ఇవి రెడీ అయ్యేసరికి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం నిమ్మరసం వేస్తే కలర్ చేంజ్ అవ్వదు అనమాట. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను కట్ చేసి. అలాగే దంచి పెట్టుకున్న అల్లం అండ్ పచ్చిమిరపకాయ తొక్కు కూడా వేసేసాను. కలర్ఫుల్గా ఉండాలంటే ఖచ్చితంగా ఒక 4-5 డ్రాప్స్ నిమ్మరసం వేస్తే సరిపోతుందండి. బట్ నేనైతే వేయలేదు. వేసుకుంటే చూడడానికి చక్కగా కలర్ఫుల్గా ఉంటాయి. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు బియ్యం పిండి కూడా వేసేసుకోవాలి. బియ్యం పిండి వేసేటప్పుడు మంటను సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. పిండిని చక్కగా మగ్గించేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే పిండి అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో చిటికెడు వాము కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. అండ్ అలాగే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి ఇలా కలిసిపోవాలన్నమాట. కరెక్ట్గా 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు నీళ్ళు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కనీసం ఒక పావు గంటనే రెస్ట్ ఇచ్చేసేయాలి. పావు గంటకి చక్కగా స్మూత్గా మగ్గిపోతుందండి. చూడండి కలర్ చేంజ్ అయింది కదా. మీకు ఒకవేళ యాజ్ టీజ్గా కలర్ఫుల్గా బీట్రూట్ కలర్లోనే ఉండాలంటే నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ నేను నిమ్మరసం వేయలేదు కాబట్టి కలర్ చేంజ్ అయింది. చూడండి ఇలాగా మగ్గిపోతుంది అన్నమాట స్మూత్గా. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి. పిండి చేతులకి అంటుకుంటుంది అనుకుంటే నీళ్ళతో అయినా సరే లేదంటే నూనెతో అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటే చేతులకి అంటదనమాట. ఇప్పుడు నేను పూరి ప్రెస్ మీద వీటిని అప్పడాలాగా ప్రెస్ చేస్తున్నాను. 2 కవర్లు తీసుకొని కవర్లకి లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇలా పిండి ముద్దను పెట్టి లైట్గా ప్రెస్ చేస్తామంటే పల్చగా అప్పడాలాగా రెడీ అవుతుంది. చాలా ఈజీ ప్రిపరేషన్ అనమాట. ఎవరి హెల్ప్ లేకపోయినా సరే ఒక్కరిమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా లైట్గా ప్రెస్ చేస్తే మనకి అప్పడం తయారైపోతుంది. చూడండి అన్నిటినీ ఇలానే రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేత్తో తీసైనా పర్వాలేదు, డైరెక్ట్గా కవర్తో అయినా క్లాత్ మీద వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే అన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకొని ఫస్ట్ అయితే 1 గంట పాటు ఫ్యాన్ గాలికి పెట్టి తర్వాత ఎండలో ఎండబెట్టేశాను. మనం డ్రై చేసి స్టోర్ చేసుకునే ఎలాంటి ఫుడ్ అయినా సరే ఎండలో ఎండబెడితేనే మనకి సంవత్సరం అంతా కూడా స్టోర్ ఉంటుందండి. లేదంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్కి ఫంగస్ ఫామ్ అవుతుందన్నమాట. సో ఎండలోనే డ్రై చేయాలన్నమాట. చూడండి ఇలా ఉంటే అనమాట డ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అప్పడం వేసామంటే చక్కగా పువ్వులాగా పొంగుతుంది. డబుల్ క్వాంటిటీలో వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అసలు ఎక్కడ టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకుండా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు. మన షాప్ నుంచి తెచ్చిన వాటికంటే కూడా టేస్ట్ బాగుంటాయి.
చాలా ఈజీ అనమాట ప్రిపేర్ చేసుకోవడం. చూడండి ఎంత సైజు ఎంత పెద్దగా ఉందో, చాలా క్రిస్పీగా ఉంటాయి. సో అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.